నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ నేను సరిత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడితే చాలు పూనకం వచ్చినట్లుగా జగన్ మీద విరుచుకుపడతారు. జగన్ అంటూ ఏకవచన ప్రయోగం చేస్తారు. నిన్న సీఎంగా గౌరవించాను అంటారు. జగ్గుబాయ్ అంటాను అని చెబుతారు. జగన్ని ఎన్ని రకాలుగా విమర్శించాలో అన్నీ అనేశారు పవన్. ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభలో అయితే జగన్ని పట్టుకొని పాతాళానికి తొక్కేస్తానని కూడా పవన్ ఉగ్ర రూపం దాల్చి చాలా పరుష పదాజాలం ప్రయోగించారు. మరి తనను అన్నేసి మాటలు అంటున్నా కూడా జగన్ మాత్రం పవన్ విషయంలో ఎక్కడా పెద్దగా నోరు జారింది లేదు. ఆయన 3 పెళ్లిళ్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు ప్యాకేజీ స్టార్గా మారారు, దత్తపుత్రుడు అని అవే మాటలను పదే పదే అంటున్నారు. ఇంతకీ వైసీపీ అధినేతకు కానీ అధినాయకత్వానికి కానీ పవన్ మీద ఉన్న అభిప్రాయం ఏమిటంటే దానికి జగన్ నీడైన అంతరంగికుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూర్తి స్పష్టత ఇచ్చారు. జగన్కి పవన్ అంటే జాలి తప్ప కోపం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆ జాలి ఎందుకంటే చంద్రబాబు చేతిలో పడి పవన్ తన రాజకీయ జీవితాన్ని పూర్తిగా కోల్పోతున్నారు అని అన్నారు. పవన్కి రాజకీయంగా ఎదగడానికి ఎంతో అవకాశం ఉందని, ఆయనకు అభిమానులే పునాది అని, దాన్ని వాడుకుంటే ఆయన ప్రజలకు సేవ చేయవచ్చు అన్నదే తమ పార్టీ అధినాయకత్వానికి ఉందని అన్నారు. అయితే పవన్ ఆ పని చేయకుండా గత 10 ఏళ్లుగా పార్టీ నిర్మాణాన్ని పక్కన పెట్టేశారని, అసలు పార్టీని ఎక్కడ బలోపేతం చేయలేదని సజ్జల అన్నారు. అంతేకాదు ఆయన గెస్ట్గానే పాలిటిక్స్ చేస్తూ వచ్చారని ఎత్తి చూపారు. కేవలం చంద్రబాబు కోసమో పవన్ తన రాజకీయ జీవితాన్ని బలిపెట్టుకుంటున్నారని సజ్జల అభిప్రాయపడ్డారు. ఒక రాజకీయ పార్టీని పెట్టిన తర్వాత ఎవరైనా కూడా దాన్ని గ్రామాల్లోకి తీసుకుని వెళ్లాలని చూస్తారు. కానీ పవన్ మాత్రం తన పార్టీ క్షేత్రస్థాయిలో నిర్మాణం జరుపుకుంటే టీడీపీకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని భావించి అలా చేస్తున్నారా అన్న సందేహం వస్తుంది అని అన్నారు. పవన్ తన రాజకీయాన్ని కేవలం ఒక సామాజిక వర్గాన్ని మోసం చేయడానికే వాడుకుంటున్నారని, పైగా జగన్ని పట్టుకొని విమర్శలు చేస్తున్నారని, పోనీ ఆయన ఏమైనా సీఎం అవుతారా అంటే అదేమీ లేదని, కేవలం బాబు కోసమే ఇలా చేస్తున్నారు, అందుకే ఆయన అంటే జగన్తో సహా తమకు కోపం లేదని, జాలి మాత్రమే ఉందని జస్టిఫికేషన్ ఇచ్చేశారు సజ్జల. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ ప్రశ్నించడం కోసం పార్టీ అన్నారని, ఆ తర్వాత 2019లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన పోటీ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబుతో కలిసి పవన్ పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ఇక పవన్ కళ్యాణ్ జగన్ని పదే పదే విమర్శించడం వల్లనే ఒక రాజకీయ పార్టీగా తాము రియాక్ట్ అవుతున్నాం తప్ప ఆయన అంటే తమకు కోపం ఎందుకు ఉంటుందని సజ్జల అన్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో వర్గ పోరాటం నడుస్తుందని, రాజకీయ పార్టీలు ప్రత్యర్థులు కాకుండా శత్రువులుగా మారిపోయారని తరచూ మేధావుల నుంచి వింటున్న మాట. కానీ అలాంటిది ఏమీ లేదని వైసీపీ నేతల మాటలను బట్టి అర్థమవుతుంది. మాటల వరకే తూటాలు పేల్చుకుంటున్నా ఎవరి మీద ఎవరికి మనసులో ఏమీ లేదని అంటున్నారు. అంతేకాదు ఇది ఆచరణలో కూడా ఏదో ఒక వేదిక మీద చూపిస్తే జనాలకు కూడా అర్థమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బహుశా 2024 ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో ఇలాంటి కొత్త మార్పులను చాలా చూడవచ్చు. మొత్తానికి పవన్ పట్ల కోపం లేదు అని వైసీపీ కీలక నేత ఇచ్చిన ఈ స్టేట్మెంట్ని జనసేన ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాల్సి ఉంది.